కుంభరాశి వారికి ఏప్రిల్ 27 సోమవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో సాధారణంగా కనిపించిన లోపల ఒక పెద్ద మార్పుకు దారి తీసే రోజండి. ఉదయం నుండి సాయంత్రం వరకు మీలో జరిగే భావోద్వేగాలు, పరిణామాలు, అవకాశాలు అన్నీ కలిపి ఒక అద్భుతానికి పునాది వేయబోతున్నాయన్నమాట. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త వినే అవకాశం అయితే ఉంది. ఆ భగవంతుడి కరుణ మీ మీద తప్పకుండా పడబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం మీరు కొంచెం ఆలోచనల్లో మునిగిపోయారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మిమ్మల్ని గుర్తుకు తెస్తాయి. కానీ అదే సమయంలో ఒక కొత్త ఆశ మీలో మొదలవుతుంది. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై చర్చలు జరగవచ్చు, కానీ అవి పెద్ద సమస్యగా అయితే మారవండి. ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటలు నమ్మాలో, ఎవరి మాటలు వదిలేయాలో అర్థం చేసుకోవాలన్నమాట. ఈ సమయంలో మీరు దేవుడిని స్మరించడం వల్ల మానసిక శాంతి కూడా లభిస్తుందండి. ఇక మధ్యాహ్నం సమయంలో వచ్చేసి ఈ సమయంలో మీకు కొన్ని కొత్త ఆలోచనలు కూడా వస్తాయన్నమాట. మీరు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నటువంటి పని ఉంటుంది కదా, ఒక్కసారిగా ముందుకు వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీతో కలిసి పనిచేసే వ్యక్తుల నుంచి సహాయం అయితే లభిస్తుందండి. కుటుంబంలో ఒక మంచి ఏదైనా సరే శుభవార్త వినేటువంటి అవకాశం కూడా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. మీరు ఆర్థికంగా ఒక చిన్న లాభం మీకు రావచ్చు. అది పెద్దది కాకపోయినా మీకు నమ్మకం అయితే పెంచుతుందన్నమాట. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక సాయంత్రం సమయంలో ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి సమయం అండి. మీరు ఒక ఫోన్ కాల్ కోసం, ఒక సమాచారం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. మీ మనస్సులో కొంత టెన్షన్ లేదా ఏదైనా సరే కొంచెం ఉద్రిక్తత అయితే ఉంటుంది. అయితే అదే సమయంలో మీకు ఒక పాజిటివ్ ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట. ఏదో మంచి జరగబోతుంది అనేటువంటి ఒక భావన అనేది ఏర్పడుతుందండి. ఇక సాయంత్రం అద్భుతం అంటే ఏదైనా సరే అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఇది మీ రోజు మొత్తం ముఖ్యమైనటువంటి మలుపు. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త ఈ సమయానికి వినే అవకాశం అయితే ఉంది. అది ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, లేదా ఒక మెసేజ్ రూపంలో రావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా రావచ్చు. ఈ వార్త మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకి దారి తీస్తుందన్నమాట. ఇక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి అవకాశం కానీ, ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక శుభవార్త కానీ, విడిపోయినటువంటి సంబంధాలు తిరిగి కలిసే సూచనలు కానీ, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేటువంటి మార్గం కానీ, ఈ సమయంలో మీరు ఇంతకాలం ఎందుకు ఆలస్యమైంది అని అనిపించినా అసలు ఇది సరైన సమయం అని మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఇది భగవంతుడి కృపతోనే జరుగుతుందండి. మీరు చేసిన కష్టాలు, మీరు పెట్టుకున్న నమ్మకం ఇవన్నీ కలిపి ఒక ఫలితాన్ని మీకు అందిస్తున్నాయన్నమాట. ఇది మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కుటుంబంలో ఈ ఆనందాన్ని కూడా పంచుకుంటారనమాట. మీలో ఒక కొత్త నమ్మకం, కొత్త ధైర్యం అనేది కూడా ఏర్పడుతుందండి. ఇక మీదట మీ జీవితం స్లోగా మంచి మార్గంలోకి వెళ్ళబోతుందని కూడా మీరు గ్రహిస్తారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈరోజు దేవుడిని లేదా హనుమంతుడిని ప్రార్థించండి. ఈరోజు శివుడిని ప్రార్థించడం వల్ల మీ మనసుకు ఎంతో మేలు జరుగుతుందండి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, శివనామస్మరణ చేసుకోవడం వల్ల మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఎప్పుడు కూడా శనిదేవుడిని అలాగే శివుడిని నామస్మరణ చేసుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్యలు, మీకున్నటువంటి కష్టాలు ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. అందుకే శివనామస్మరణ చేసుకోండి, తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఒక చిన్న దీపం వెలిగించి ఓం నమః శివాయ అని తప్పకుండా జపించుకోండి. ఇక పేదవారికి అన్నదానం చేయండి. ఒక నల్ల ఎండు మిరపకాయతో దృష్టి కూడా తీసుకోవచ్చు. ఇంకా ఒక నిమ్మకాయ తీసుకోండి, ఒక పచ్చటి నిమ్మకాయ అనమాట. ఒక గ్రీన్ కలర్లో కానీ, లేకుంటే కొంచెం అటు ఇటు పండినదైనా పర్లేదు. గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఒక నిమ్మకాయను తీసుకొని మన చుట్టూరా 3 సార్లు అటువైపు కుడివైపు నుంచి ఎడమవైపుకు, ఎడమవైపు నుంచి కుడివైపుకు 3 సార్లు ఒక దిష్టిలాగా తీసేసుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో మీరు బయట పాడేయండి. ఈ పరిహారం చేసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి నరదిష్టి అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుందని కూడా చెప్పుకోవచ్చండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మీకున్నటువంటి నరదిష్టి ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకోే ముందు ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు పూర్తి దిన ఫలితాలు తెలుసుకుందాం. కుంభరాశి వారికి ప్రధాన అధిపతి గ్రహం శనిదేవుడు అండి. అందుకే ఈ రాశి వారి క్రమశిక్షణ, సహనం, కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ రాశి వారికి శివుడు మరియు శనిదేవుడు ప్రత్యేకంగా అనుగ్రహిస్తారనే నమ్మకం అన్నమాట. కుంభరాశి వాయుతత్వానికి చెందినటువంటి రాశి అండి. ఆలోచనలో వేగంగా ఉంటారు, కొత్త ఐడియాలు తీసుకొస్తారు, స్వేచ్ఛని చాలా ఇష్టపడతారు, చాలా తెలివైనటువంటి ఆలోచన చేస్తారు, ఇతరులకు సహాయం చేయాలనే భావన కూడా ఎక్కువ. కానీ తమ భావాలను సులభంగా బయట
బయట పెట్టరు. కొన్నిసార్లు ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడతారనమాట. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాలు, ఈ నక్షత్రాల్లో పుట్టిన వారిని కుంభరాశి వారి కిందకి పరిగణించబడతారండి. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి నీలం రంగు, అలాగే నలుపు రంగు. ఈ రంగులు మీకు ఆత్మవిశ్వాసాన్ని అయితే పెంచుతాయన్నమాట. ఇక అదృష్ట సంఖ్యలు వచ్చేసి 4, 8, 11 అండి. ఈ సంఖ్యలు మీ పనుల్లో సానుకూల ఫలితాలు కూడా ఇస్తాయి. ఇక పశ్చిమ దిక్కు ప్రయాణం మీకు చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. పనులు విజయాన్ని అందించే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ పనులు మీకు ఎక్కువగా కలిసి వస్తాయంటే టెక్నాలజీ, కంప్యూటర్ సంబంధిత పనులు, సోషల్ సర్వీస్, సేవా కార్యక్రమాలు, పరిశోధన, కొత్త ఆలోచనలు, అవసరమైన రంగాలు, బిజినెస్లో కొత్త స్ట్రాటజీలు, అలాగే ప్లాన్ చేయడం, ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాల ధ్యానం, ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయండి. ఇక ఈరోజు ఈ రాశి వారికి సోమవారం సాధారణంగా రోజు కాదు. ఒకవైపు ఊహించినటువంటి శుభవార్తలు మీరు జీవితాన్ని తాకబోతుందంటే, మరొక వైపు కొంతమంది వ్యక్తుల అసూయ కుతంత్రాలు కూడా మీ చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సుమారు 5 గంటల 45 నిమిషాల తర్వాత మీ జీవితంలో ఒక మలుపు తీసుకొచ్చే సంఘటన జరగబోతుందండి. ఇది మీకు ఒక వార్త రూపంలో రావచ్చు, లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా మీ ముందుకైతే రావచ్చు అనమాట. ఈరోజు ఉదయం మీరు కొంచెం ఆలోచనలో మునిగిపోతారు. ఎప్పుడో ఒక రోజు నా పరిస్థితి మారిపోతుందా అనే సందేహం మీ మనసులో కూడా తప్పకుండా పడుతుంది. కానీ అదే సమయంలో మీలో ఒక నమ్మకం కూడా పెరుగుతుంది. నా సమయం దగ్గర పడుతోంది అని. మధ్యాహ్నం వరకు కొన్ని చిన్న చిన్న ఆటంకాలు కనిపిస్తాయి. పనుల్లో ఆలస్యం, కొంతమంది వ్యక్తులు నిరుత్సాహపరిచే మాటలు మీకు వినిపించవచ్చు. కానీ ఇవన్నీ తాత్కాలికమే. మీరు కాస్త ఓపికగా ఉంటే ఈ పరిస్థితులన్నీ కూడా సర్దుకుంటాయండి. ఇక సాయంత్రం దగ్గర పడుతున్న కొద్దీ మీలో ఒక అజ్ఞాతమైనటువంటి ఫీలింగ్ అయితే ఏర్పడుతుంది. ఏదో మంచి జరగబోతుందనే అనుభూతి మీలో పెరుగుతుంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి ఆలోచనలు ఎక్కువగా అయితే అవుతాయన్నమాట. అదే సమయంలో మీరు ఎదుగుదలని చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీ మీద దృష్టి పెట్టి మీ ఆనందాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చు. మీ వెనక మాటలు చెప్పడం, మీపై అపోహలు సృష్టించడం వంటి చర్యలు కూడా చేయొచ్చు. కాబట్టి మీరు ఏదైనా సరే ఈరోజు మీకు ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. సాయంత్రం 5 గంటల 45 నిమిషాల తర్వాత, సరిగ్గా ఈ సమయం తర్వాత ఒక శుభవార్త మీ చెవులకు చేరే అవకాశం అయితే ఉంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఉద్యోగ సమాచారం కావచ్చు, ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గం కనిపించవచ్చు, దూరమైన బంధం మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు, ఒక పెద్ద అవకాశం మీ తలుపు కూడా తట్టొచ్చు. ఈ వార్త విన్న తర్వాత మీకు ఒక క్షణం నమ్మలేకపోవచ్చండి. ఇది నిజమేనా అని మీలో మీరే అనుకుంటారు. కానీ ఇది నిజమే. మీరు చేసిన కష్టానికి ఆ భగవంతుడు మీకు ఫలితం ఇచ్చాడని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక మీ ఆనందాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, ఓర్వలేకపోతున్నారు. వారు మీపై ప్రతికూలమైనటువంటి ప్రభావం చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. మీ రహస్యాలు ఎవరితో కూడా మీరు పంచుకోవద్దు. ప్రతి ఒక్కరిని కూడా నమ్మకండి. మీ నిర్ణయాలను మీరే తీసుకోండి. ఎందుకంటే చిన్న తప్పు కూడా మీ జీవితాన్ని కొంతవరకు తలకిందులు చేయగలదు. ఈరోజు మీరు ఉదయం లేదా సాయంత్రం ఒక చిన్న దీపం వెలిగించుకోండి. శివారాధన చేసుకోండి. ఈరోజు సోమవారం కావడం, శివుడికి ఆరాధన చేయడం రక్షణగా నిలుస్తుంది మీకు. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించుకుంటూ ఉండండి. సాధ్యమైతే శివాలయంలో బిల్వపత్రాలు కూడా సమర్పించండి. అలాగే శివనామస్మరణ చేస్తే మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. మీకు ఎదురయ్యే ఇబ్బందులు సులభంగా దూరం అవుతాయన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు తప్పకుండా శనిదేవుడు ప్రార్థన కూడా చేసుకోవాలి. కుంభరాశికి అధిపతి శని కావడంతో నల్ల నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించండి. ఓం శనీశ్వరాయ నమః అని జపించుకుంటూ ఉండండి. ఇది మీపై ఉన్న కర్మ బాధలను తగ్గిస్తుంది. ఒక నల్ల దారం తీసుకొని కుడి చేతికి కట్టుకోండి. దృష్టి దోషం కూడా పూర్తిగా తొలగిపోతుందండి. నల్ల దారం కుడి చేతికి కానీ, లేకుంటే ఆడవాళ్ళైతే ఎడమ కాలికి కానీ కట్టుకోవచ్చు అనమాట. ఈ నల్లదారం కట్టుకోవడం వల్ల మనకున్నటువంటి చెడు దృష్టి, చెడు కన్ను ఏవైతే ఉన్నాయో పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఇంటి ముందు ఉప్పు నీటితో కొంచెం చల్లడం ద్వారా నీటిని నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా తగ్గుతాయి. సాయంత్రం ఒక నిమ్మకాయ తీసుకొని ఇంటి చుట్టూ 3 సార్లు తిప్పి బయట పాడేయండి. ఇవి మీ మీద ఉన్న దృష్టి దోషాన్ని, అసూయ ప్రభావాలను పూర్తిగా తొలగిస్తాయన్నమాట. ఇక ఈరోజు ఒక గోవుకు ఆహారం అయితే పెట్టండి. గుడి దగ్గర పేదలకు పండ్లు లేదా నీళ్ళు ఇవ్వండి. నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు కూడా దానం చేయండి. పేదవారికి అన్నదానం కూడా చేయడం చాలా మంచిది. ఈరోజు మీరు కోపాన్ని అయితే పూర్తిగా తగ్గించుకోవాలండి. ఎవరితోనూ తగువులు పడకుండా ఉండండి. మీకు నచ్చిన శుభవార్తను వినయంగా స్వీకరించండి. ఈ యొక్క రాశి వారికి దేవుడి ఆశీర్వాదం పొందే మంచి అవకాశం. మీరు చేసే పూజలు, పరిహారాలు, దానాలు అన్నీ కలిసి మీ జీవితంలో శుభ ఫలితాలను అయితే తీసుకొని వస్తాయన్నమాట. ఈరోజు శివుడిని స్మరించండి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కరిగిపోతాయి. మీరు ఎదురు చూసినటువంటి అద్భుతం కూడా నిజమవుతుందన్నమాట. ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా కూడా కొన్ని విషయాలు ఉండాలి. మీ రహస్యాలను ఎవరితో కూడా చెప్పకండి. కొత్త వ్యక్తులపై వెంటనే నమ్మకాన్ని కూడా పెట్టుకోవద్దండి.
ఈరోజు మీ మీద ఎవరు ఎంత దృష్టి పెట్టినా, ఎంత అసూయ చూపిస్తున్నా మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరండి. ఎందుకంటే ఈరోజు మీ వెనుక దైవశక్తి నిలబడి ఉంది. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే అదృష్టం కూడా మీ వైపు 10 అడుగులు వేస్తుందనమాట. చూశారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.